భజ గోవిందం 22వ శ్లోకం. రత్యాచర్పట విరచిత కందః పుణ్యాపుణ్య వివర్జిత పంతః యోగీ యోగ నియోజిత చిత్తో రమతే బాలాన్మూత్తవదేవ. దారిలో దొరికిన గుడ్డపేలికలతో చేయబడిన బొంతను చుట్టుకొని పుణ్యపాపాలకు అతీతమైన మార్గాన చరిస్తూ యోగమందే చిత్తాన్ని నిలిపియుంచు యోగి పసిబాలుని వలె పిచ్చివాని వలె ఆనందిస్తుంటాడు. యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవ అని 19వ శ్లోకం చెప్పిన నిత్యానందుడే ఈ శ్లోకాన్ని కూడా చెప్పడం చేత అదే భావాన్ని వేరు విధంగా చెప్పారు. భగవద్గీతలో చెప్పబడిన స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, ఉత్తమ యోగి, ఆదర్శ భక్తుడు, గుణాతీతుడు, దైవీగుణ సంభూతుడు ప్రపంచంలో ఎలాగ ప్రవర్తిస్తారో ఈ శ్లోకంలోని యోగి లక్షణాలు కూడా అలాగే ఉన్నవి. బ్రహ్మమందే అనగా ఆత్మయందే రమించు యోగికి తన చుట్టూ ఉన్న చరాచర సృష్టి అంతా బ్రహ్మమయంగానే కనిపిస్తుంది. తాను సమాజం నుండి ఏమీ కోరడు. అవసరమైతే సమాజం గురించి తన ప్రాణాన్నైనా ఆనందంగా అర్పించి వేస్తాడు. ఎవరికీ అక్కరలేని పారవేసిన గుడ్డపేలికలతో చేయబడిన బొంతయే చాలు అతని అవసరాలు తీర్చడానికి. అతని మనోబుద్ధులు ఆత్మయందే లగ్నమయ్యుండి శరీరం మాత్రం జీవించియుండాలి కనుక కనీస అవసరాలైన తిండి, తీర్థం, నిద్రలను ఎక్కడో ఒక చోట లభ్యమైతే గ్రహిస్తాడు, లేకుంటే ఊరుకుంటాడు. ఇలాంటి వ్యక్తికి విధి నిషేధాలు లేవు. అతని ప్రవృత్తి పాపపుణ్యాలకు అతీతంగా ఉంటుంది. అతనికి కర్తృత్వ, భోక్తృత్వాలు ఉండవు. కనుక జరిగిపోయిన విషయాల గురించి ఆవేదన కానీ, ఆనందం కానీ ఉండవు. రేపటి గురించి ఆదుర్ద ఉండదు. కల్లా కపటమెరుగని పసిపాప వలె ఎట్టి చీకు చింత, రాగద్వేషాలు లేకుండా నిష్కల్మషంగా నవ్వుతూ ఆనందిస్తుంటాడు. మన మధ్యనే ఉంటున్నా పిచ్చివాని వలె తనదైన మరో ప్రపంచం ఆత్మ సామ్రాజ్యంలోనే విహరిస్తూ ఆనందిస్తుంటాడు.